ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు మీరు. సో గ్రీన్ లైన్ అయితే వచ్చింది. సో మొబైల్ వచ్చి వన్ ప్లస్ 10 Pro. సో ఇది నేనైతే కడపలో చూపించిన. వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ స్క్రీన్ రీప్లేస్ చేస్తారంట, కూపన్ కానీ అవేమి ఇవ్వరంట. ఒకవేళ అవి కావాలనుకుంటే హైదరాబాద్ లో పోండి సార్, మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ వీళ్ళు అప్లై చేస్తారంట స్క్రీన్ కోసం, ఒకవేళ రాకపోతే ఫెయిల్ అని వస్తుందంట. సో ఒకవేళ ఫెయిల్ అని వస్తే ఎక్కడ అప్లై చేయాలంట మళ్ళీ. సో అందుకోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తే అక్కడ బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. అందుకోసం అని ఇప్పుడు మన మొబైల్ వచ్చేసి హైదరాబాద్కి అయితే పంపిస్తాను. సో బస్సులో. సో మన ఫ్రెండ్ గారు వచ్చేసి అక్కడ పికప్ చేసుకొని వాళ్ళు చెక్ చేయించి మొత్తం, సో రిప్లేస్ అవుతుందా లేదా అవ్వదా, లేకుంటే కూపన్ ఏమైనా ఇస్తారా చెక్ చేసి మనకైతే బ్యాగ్ పంపిస్తాడు. చూద్దాం అయితే ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాను మొత్తం. సో అక్కడ OnePlus బాక్స్ ఉంది కదా, సో బాక్స్లో పెట్టేసి బస్కి అయితే పంపిస్తాను ఇప్పుడు. సో ఫైనల్గా 4 days తర్వాత అయితే మొబైల్ అయితే వచ్చేసింది. మామూలుగా మనం పంపించిన తర్వాత 1 dayలోనే వాళ్ళు 2 hours కంప్లీట్ చేశారు మొత్తం. మామూలుగా దీని కాస్ట్ వచ్చేసి 24,000. మీకు అక్కడ పెడతాను చూసుకోండి. 24,000 డిస్ప్లే కాస్ట్. మనకైతే లైన్ వచ్చింది కాబట్టి ఫ్రీగా అయితే వేస్తున్నారు. నేనైతే వేరే అనుకున్నా, ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యానల్ వేరే ఉంటుంది దీనికి. సో మేబీ చేంజ్ చేశారు కదా అని చెప్పేసి వేరే అనుకున్నా, కానీ వాళ్ళు అయితే వేసారు. ఒకవేళ డిస్ప్లే అయితే లేకుండా ఉంటే స్టాక్ వాళ్ళ దగ్గర మనకైతే ఏదైనా కూపన్ కూడా ఇచ్చేవాళ్ళు వేరే మొబైల్ తీసుకోవడానికి OnePlusలోనే ఓన్లీ. సో ఇప్పుడైతే కొత్త మొబైల్ లెక్క ఉంది మొత్తం. ఏం చేశారంటే సైడ్ కూడా ప్యానల్ మార్చి ఇచ్చారు మొత్తం. సో మన డెన్స్ ఉంటాయి కదా, సో బ్యాక్ సైడ్ కూడా మార్చాలని చెప్పారు, కానీ వాళ్ళ దగ్గర స్టాక్ అయితే లేదంట. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ సైడ్ డిస్ప్లే మార్చి ఇచ్చారు. ఇక్కడి నుంచి పంపించిన తర్వాత 2 hours చేసి పంపించారు వాళ్ళు, కానీ తీసుకొచ్చి వాళ్ళు ఎవరు లేరు. మా ఫ్రెండ్ గారు వచ్చినప్పుడు తీసుకుని వచ్చినాడు, అందుకే 4 days పట్టింది. ఇన్ కేస్ దీని డిస్ప్లే స్టాక్ లేకపోతే మనకైతే 12 అయితే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. జస్ట్ 6,000 ఎంతో కడితే హాఫ్ అమౌంట్ మనకి 12 ఇచ్చేవాళ్ళు. సో చాలా మంచిగా ఉంది అది వచ్చి ఉంటే. స్టాక్ అయితే ఉంది కాబట్టి మనకైతే ఇది చేంజ్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు మొబైల్ అయితే చాలా కొత్తగా ఉంది.